రెడీయా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పర్సనల్ ఫైనాన్స్లో మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం, ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెస్ట్ ఏంటి అనేది గురించి ఆలోచిద్దాం. చాలామంది తక్కువ అమౌంట్తో ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి ఆప్షన్స్లో మనకున్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు బాగా తెలుసుంటే కనుక ఈ వీడియోని ఎక్కడితో స్కిప్ చేసండి. ఎందుకు అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రమే ఈ వీడియో అయితే చెప్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా వర్క్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది, మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో మ్యూచువల్ ఫండ్ని ఎలా ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకుంటూ ఉండాలి అనేది మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ గురించి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి బ్యూటీ ఏదైతే ఉందో దాని గురించి అయితే తెలుసుకోవాలి. ఎందుకు అంటే కనుక లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ సహారా మ్యూచువల్ ఫండ్ అనేది లాస్ అయినప్పుడు ఆ సహారా మ్యూచువల్ ఫండ్లో పెట్టినటువంటి ఏ ఇన్వెస్టర్కి కూడా లాస్ అయితే రాలేదు. ఎందుకంటే ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూటీ, ఆ బ్యూటీ ఆఫ్ ద స్ట్రక్చర్ వల్ల మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ అయితే ఉండదు. సో సెక్యూరిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అయితే సెక్యూరిటీని ఎలా ఇస్తుంది మ్యూచువల్ ఫండ్ అనేది, దాని స్ట్రక్చర్ ఏంటో సబ్జెక్ట్లోకి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే కనుక మనకు తెలిసినటువంటి స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇవే కాకుండా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే కనబడుతుంటాయి. సో అయితే ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కరెక్టా, అంటే గ్రోత్ బాగుంటుంది, సో అమౌంట్ రిటర్న్స్ బాగున్నాయి, అలాంటి మనకి ఆ కంపెనీ గురించి నాకు తెలియదు, అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే కరెక్టా కాదా అనేది ఒక చాలా మందికి ఉన్నటువంటి డౌట్. అందుకే మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇదంతా సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా జరుగుతుంది. సో సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గైడ్లైన్స్ అంటే. సో స్పాన్సర్ అనే వాళ్ళు ఉంటారు, అంటే మనకు తెలిసిన ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి స్పాన్సర్స్ అయితే ఉంటారు. స్పాన్సర్స్ ట్రస్టీని ఏర్పరుస్తారు. ట్రస్టీని ఏర్పరిచిన తర్వాత ఈ ఫండ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి కస్టోడియన్ ఒకరు ఉంటారు, అంటే ఫండ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది గురించి. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ ప్రాసెస్ గురించి యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా ఒక ఆర్టీఏని ఏర్పరచుకుంటారు. ఆర్టీఏని అండ్ అట్ ద సేమ్ టైం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏఎంసీ అంటారు. సో ఈ ఏఎంసీ ఏంటంటే ఏఎంసీ ఫైనాన్షియల్ అనలిస్ట్ని హైర్ చేసుకుని త్రూ ఫైనాన్షియల్ అనలిస్ట్ ద్వారా మనం ఇచ్చిన అమౌంట్, మనీ డిపాజిట్ చేసిన, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్ స్టాకులకి అయితే ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రిటర్న్స్ తీసుకుంటారు. సో ఇది యాక్చువల్లీ స్ట్రక్చర్. అందువల్ల ఇక్కడ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగిందో ఆబ్వియస్లీ మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా, మనం పెట్టే ప్రతి 1 రూపీకి కూడా సెక్యూరిటీస్ అనేవి మన పేరు మీద ఉంటాయి. ఐ మీన్ ట్రస్టీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, లేదా కస్టోడియన్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సో ఇక్కడ ఈ వర్క్ వల్ల మనకు లాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ అట్ సుప్రీం కోర్ట్ వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీస్ని అమ్మేసి వాళ్ళ అమౌంట్లు వాళ్ళకి సెటిల్ చేసామని చెప్పింది. సో అందువల్ల ఎవరికి 1 రూపీ అయితే లాస్ రాలేదు. ఇది బ్యూటీ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల మనకైతే లాస్ రాదు. ఇది కంపెనీ నుంచి చూస్తే కనుక స్ట్రక్చరు. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్ దగ్గర నుంచి చూస్తే, సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది బిగ్ పూల్ ఆఫ్ మనీ, అంటే మనీని పూల్ చేస్తుంది. డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని పూల్ చేస్తుంది. మనీని పూల్ చేసిన తర్వాత ఆ మనీని తీసుకెళ్ళి యాజ్ పర్ విత్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఏ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఈ టైంకి అని చెప్పేసి వాళ్ళ అడ్వైజర్ ప్రకారంగా మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారంగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అయితే తీసుకెళ్ళి పెడతారు. సో అక్కడి నుంచి రిటర్న్స్ తీసుకున్న తర్వాత రిటర్న్స్ మీ పర్సంటేజ్ మీది, ఐ మీన్ యాజ్ పర్ ఫైనాన్షియల్ ఛార్జ్ అయితే ఉంటుంది కదా, ఏఎంసీ ఛార్జ్ అనేది, ఆ ఏఎంసీ ఛార్జ్ తీసుకుని అక్కడితో క్లోజ్ చేస్తారు. ఈ విధంగా రిటర్న్స్ అనేవి తీసుకుంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్లో 1000 రూపీస్ దగ్గర నుంచి మీకు ఎంత అమౌంట్ కావాలితే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ దో ఎవ్రీ మంత్ 500,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగల క్యాపబిలిటీ ఒక మ్యూచువల్ ఫండ్లో అయితే ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఆల్టర్నేటివ్ ఆఫ్ సేవింగ్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవింగ్ అకౌంట్లో కానీ రికరింగ్ డిపాజిట్లో కానీ చేస్తే కనుక 4 to 7% per annum, అంటే మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మ్యాక్సిమం యానంకి వచ్చేటప్పటికి 107 రూపాయలు అయితే తీసుకోగలరు. 100 + 7 రూపీస్, 100 + 6 రూపీస్. కానీ ఇన్వెస్ట్మెంట్లో చాలా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఆప్షను అన్నింటిని చూస్తే కనుక యావరేజ్ 10 to 14% రిటర్న్ అయితే ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్పెషల్లీ.
డిసడ్వాంటేజ్ చాలా వెరీ లో రిస్క్. ఎందుకంటే కనుక యాజ్ పర్ మ్యూచువల్ ఫండ్ యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఒకే షేర్ మార్కెట్లో అయితే పెట్టరు. సో డిఫరెంట్ స్టాక్స్లో అయితే పెడతారు. మన మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ లాస్ వచ్చినా సరే ఒకేసారి అన్ని షేర్స్ అయితే లాస్ అవ్వవు కదా. సో 50% ఆఫ్ షేర్స్ లాస్ అయినా 50% ఆఫ్ షేర్స్ ప్లస్ అయినా సో వాటి నుంచి ప్లస్ అయితేనే మ్యాక్సిమం తీయడానికి అవుట్పుట్ అయితే చూస్తారు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ నోన్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్స్ అనమాట. అన్ని ఫైనాన్షియల్ థింగ్స్కి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ప్లస్ని తీసుకోవడానికి అయితే చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రోజున చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. త్రూ డిజిటల్ 2020 కాబట్టి ఈ 2020లో లేని ఆపర్చునిటీ అయితే లేదు. మనం త్రూ పేటిఎం అవ్వచ్చు, త్రూ డిజిటల్ ఈ వెబ్సైట్స్ నుంచి చాలా వెబ్సైట్స్ నుంచి మన ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు మనకి కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనేది దాంట్లో కేవైసీ ఆర్టీఏ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫట్కా డిక్లరేషన్ అనేది ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. యాజ్ పర్ డాక్యుమెంట్స్ ఫిల్ అయిన తర్వాత మనం త్రూ ఈ ప్లాట్ఫామ్స్ ఈ రోజున ఈ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో దాని త్రూ చాలా ఈ వెబ్సైట్స్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నాయి సో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ టార్గెట్ ఏంటి, మీరు ట్యాక్స్ సేవింగ్స్ టార్గెట్ అనేది సో ట్యాక్స్ సేవింగ్లో మీరు మ్యూచువల్ ఫండ్ చేసుకోవచ్చు. లేదా మీ చిల్డ్రన్ ఫండ్ గురించి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు చిల్డ్రన్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎడ్యుకేషన్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎడ్యుకేషన్ బేస్డ్లో. లేదు ఎర్లీ రిటర్న్స్ అంటే లో టైం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆప్షన్స్ కొంచెం వైజ్లీగా మనం కొంచెం తెలివితో ఎంచుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ రిటర్న్స్ అయితే తీసుకోగలం. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే మీరు ఎంత తక్కువ పర్సంటేజ్తో అయినా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజే స్టార్ట్ చేయొచ్చు. సో 500 రూపీస్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. అందువల్ల మ్యూచువల్ ఫండ్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్లో గురించి తెలుసుకోండి. కాస్త మీ రీసెర్చ్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్ గురించి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈవెన్ దో 1 రూపీ మనం ఇన్వెస్ట్ చేసినా సరే అది మన తరపున మనం సంపాదించుకున్న కష్టపడే రూపాయి కాబట్టి సో దాని విలువ మనకు తెలుసు కాబట్టి దాని గురించి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలుసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఏదో నేను చెప్పాను 4 వెబ్సైట్లో చూసాము రిటర్న్స్ వస్తున్నాయి, సచిన్ టెండూల్కర్ చెప్పారు, ఇలా వద్దు. సో మనం మన తరపున మనం రీసెర్చ్ చేసుకుని అట్లీస్ట్ నాకు ఇది కావాలి, దీనికోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి దానికి ఇందులో ఆ ప్లాన్ ఉందో చూసుకుని దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫైనల్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఇది పర్సనల్ ఫైనాన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని ఇన్వెస్ట్మెంట్ చేయడమే. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. పర్సనల్ ఫైనాన్స్లో నాకు తెలిసినటువంటి చాయిసెస్ మాత్రమే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక 2 ఎపిసోడ్లు అయితే పర్సనల్ ఫైనాన్స్ మీద చేస్తాం. తర్వాత పర్సనల్ ఫైనాన్స్ మీద అయితే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని చెప్తాం. అక్కడితో పర్సనల్ ఫైనాన్స్ అయితే క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.